సూపర్ ఉంటుంది. అలాగే క్లైమాక్స్ ఆ ఫైట్ కూడా ఇద్దరినే పెట్టారు. ఆ ఇద్దరు వెంకటేష్ గారు చిరంజీవి గారు ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఏదైనా సెకండ్ హాఫ్ ఓకే అంటే సంక్రాంతి వచ్చింది కాబట్టి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందండి. ఫ్యామిలీ ఆర్టిస్ట్ బాగా చూస్తారు. ఎందుకంటే ఆ చిరంజీవి గారి గ్రేస్ అండ్ అనిల్ రావిపూడి కామెడీ మెయిన్ కామెడీ హైలైట్ సినిమాలో. ఇంకా భీమ్స్ గారి బీజిఎం కూడా కొన్ని ఎలివేషన్లో క్లైమాక్స్ ఫైట్ ఎలివేషన్లో కూడా ఆయన బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. ఆ హుక్కుం స్టెప్ అన్న సాంగ్ అయితే మాత్రం చాలా సందడి చేసింది థియేటర్లో. ఇంకా చిరంజీవి గారు మిగతా సాంగ్స్ అయితే సోగా ఫస్ట్ హాఫ్ సోగా ఉందని ఎందుకంటే అన్ని రొటీన్ సీన్స్ నెక్స్ట్ ఈ సీన్ వద్ద అదే చెప్తున్నాను కొన్ని లాజికల్ సీన్ ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి. సో దాని సెకండ్ హాఫ్ కొంచెం తగ్గించుకున్నారు. చాలా స్టోరీ లెవెల్లో కావచ్చు స్క్రీన్ ప్లేలో కావచ్చు అది సెకండ్ హాఫ్ కొంచెం బిల్డప్ అవుతుంది. ఇంకా వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఎలాగా సరదానే అది పీక్స్కి వెళ్తుంది. ఇంకా బుల్రాజు గారి కామెడీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లో ఒక 5 నిమిషాలు సీన్ ఉంటుంది. అదైతే బాగా నవ్విస్తుంది అనమాట. అయితే సంక్రాంతికి వస్తున్నాం దాంతో పోలిస్తే కొంచెం తక్కువ సినిమా. బట్ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి సినిమా నెట్టుకుని వెళ్ళిపోద్ది పండగకి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆగి వచ్చి నవ్వుకోవచ్చు. బట్ రెగ్యులర్గా మళ్ళాంటి ఆడియన్స్కి అదర్ ఆడియన్స్కి అయితే ఒక అబవ్ యావరేజ్ మూవీ. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చితే కొంచెం హిట్గా చెప్పుకోవచ్చు అంతే. బెస్ట్ ఏంటంటే చిరంజీవి గారి యాక్టింగ్, అనిల్ రావిపూడి కొన్ని కామెడీ టైమింగ్స్, క్యామియోలో చాలా హైలైట్గా ఉంది సినిమాలో. ఓకే అదే చెప్తున్నాను. ఆయన యాక్టింగ్ ఆయన డ్యాన్స్లో అయితే ఎక్కడ తగ్గలేదు. ఆయన గ్రేస్ని అయితే బాగా వాడుకున్నారు. ఎక్కడ కూడా ఏ సీన్లో కూడా ఆయన 70 ఏళ్ళ ముసలిలాగా అయితే కనిపించలేదు. బట్ వెంకటేష్ గారు ఇంకా ఎనర్జీగా కనిపించారు. అదైతే బాగా నచ్చింది. నయనతార కొంచెం పవర్ఫుల్ రోల్లో కొంచెం కోపంగా ఒక ఉమెన్గా పవర్ఫుల్ ఉమెన్గా చాలా డీసెంట్గా నటించారు. ఆవిడ రోల్ అంటే ఏంటంటే జస్ట్ ఒక పిల్లంగా ఆవిడ పరద వరకు ఏదో హైప్ కోసం తీసుకున్నారు. అదే క్యారెక్టర్గా ఆవిడ అవసరం లేదు. బట్ ఏదో హైప్ కోసం తీసుకున్నారు. బట్ వన్ మ్యాన్ షో చిరంజీవి గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఇంకా భీమ్స్ కూడా చాలా కష్టపడ్డాడు పాపం బీజిఎం చాలా ప్రతి సీన్లో కూడా ఆయన బాగా లేపాడు. ఇంకా లాస్ట్ 20 నిమిషాలు అయితే ఇంకా వెంకటేష్ గారు వచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. సో ఓవరాల్గా నేను చెప్తున్నాను కదా మన అదర్ ఆడియన్స్కి అయితే అబవ్ యావరేజ్ ఏమో కానీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు రెగ్యులర్గా ఫ్యామిలీతో ఎవరైతే వెళ్తారో వాళ్ళైతే కొంచెం నవ్వుకుని ఎంజాయ్ చేసి వస్తారు సినిమా. ఓకే లేదన్న ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా ఒక 50 రోజు మూవీ. రాజసాబు కావచ్చు ఇటు మన శంకర ప్రసాద్ కావచ్చు ఇంకా మన నవీన్ పోలి శెట్టి గారిది సర్వానంద్ గారిది ఇంకా మన బత్మాశాలికి రౌతి జగత్ ఉంది కాబట్టి ఈ సినిమాలు బట్టి ఇట్లా రిజల్ట్ ఉంటుంది. సో ఇదైతే మ్యాక్సిమం షూజ్ 1 ఎందుకంటే కామెడీ బాగుంది. సినిమా కామెడీ చాలా హైలైట్ ఫ్యామిలీ ఆడియన్స్కి అదే కదా. ఏదైనా సినిమాలో మైనస్ ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే 2 మైనస్ అయ్యి నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చెప్పేసుకొచ్చాం ఈ సీన్ జరుగుద్ది అని. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ అతిగా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే చూసేవాడికి చాలా రొటీన్ అనిపించదు అనమాట. సో అదే రొటీన్గా ఫ్యామిలీ ఏంటంటే ఒక కమర్షియల్ మూవీ అనమాట అంతే. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఇట్ ఈస్ అ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి. అందరు ఫ్యామిలీస్ కలిసి వెళ్ళి చూడొచ్చు. చిరంజీవి కానీ వెంకటేష్ కానీ కాంబో సూపర్. అసలు సెకండ్ హాఫ్లో ఇట్ వాస్ రియలీ అమేజింగ్. అలా బాండ్ కానీ ఏదైనా కానీ ఇట్ ఈస్ సూపర్. వెంకీ ఫ్యాన్స్ ప్లస్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇద్దరు వెళ్ళి చూడొచ్చు. ఫుల్ ఆన్ బ్యాక్గా వెంకటేష్ గారికి తక్కువ స్క్రీన్ టైం ఇవ్వలేదు. దే ఈక్వలీ సపోర్టెడ్ బోత్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ వాస్ రియలీ గుడ్. జోక్స్ కూడా ఇట్ వాస్ రియలీ నైస్. మీమ్స్ కూడా ఎక్కడ కరెక్ట్గా యూస్ చేయాలో కరెక్ట్గా యూస్ చేశారు అండ్ ఇట్ వాస్ స్పాట్ ఆన్. దట్స్ ఆల్. గ్రేస్ చిరంజీవి గారి గ్రేస్ ఆయన గ్రేస్ వేరే లెవెల్ అండి. ఇంకేం చెప్పగలం. ప్రతి సాంగ్ అసలు కిరాక్ ఆయన స్టెప్ కానీ ఏదైనా కానీ. ప్లస్ ఆల్సో హీ లుక్స్ వే యంగర్ ఇన్ దిస్ మూవీ. ఐ డోంట్ నో వాట్ బట్ లైక్ హీ లుక్స్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్. ప్లస్ ప్రతి ఒక్క సాంగ్ ఇట్ ఈస్ సూపర్బ్. ఐ థింక్ ఇట్స్ అ సూపర్బ్ హిట్. క్లాసీగా ఉంది, మాస్గా ఉంది. మనం ఓల్డ్ మూవీస్లో చూసే ప్రతి ఒక్క చిరంజీవి ఒరిజినల్ మూవీస్ ఆ మూవీస్ అన్నీ కూడా ఇన్కాపరేట్ చేసి ఏదో ఒక చిన్న రకంగా ఇన్కాపరేట్ చేసి సాంగ్స్తో ఇట్స్ ఫుల్ బ్యాంగర్. మీకు అనుకోని సాంగ్స్తో మీరు రిలేట్ అవుతారు. వేరే పాత సాంగ్స్ కూడా ఇన్కాపరేట్ చేసి ఉంటాయి లైక్ సీన్స్లోకి. ఇట్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ గో వాచ్ ఇట్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్. చాలా బాగుందండి. లైక్ ఫుల్ డాన్స్. ఇట్స్ గుడ్ అండ్ ఇట్స్ సూపర్బ్. లైక్ ఆయన గ్రేస్ కానీ ఏదన్నా సరే ఇట్ ఈస్ ఆన్ వేరే లెవెల్. అండ్ అంతే ఇంకా చెప్పగలం. కామెడీ టైమింగ్ బాగుందండి. ఐ రియలీ వాట్ ఐ లవ్డ్ అబౌట్ ఇట్ ఇస్ అంత ల్యాగ్ చేసినట్టు ఏదో వేయాలని వేసినట్టు లేదు. ఇట్ ఇస్ రియలీ గుడ్. ప్లస్ జోక్స్ అనేవి కూడా కరెక్ట్ కాంటెక్స్ట్కి సీన్కి కాంటెక్స్ట్గా కూడా చేశారు. సో దట్ ఈస్ రియలీ నైస్. నీకు అర్థమవుతుంది జోక్స్ ల్యాండ్ అవుతే నీకు నవ్వాలనిపిస్తుంది. సో దట్ ఈస్ రియలీ నైస్. ఇట్స్ ఫుల్ ఎంటర్టైనింగ్. యూ ఆల్ కెన్ గో. చాలా అంటే చాలా బాగున్నారు. గ్రేస్ అసలు చెప్పక్కర్లేదు కదా. ఆయన గ్రేస్ అంటే అసలు మామూలుగా లేదు. ఆయన ఫిట్నెస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఏ కాస్ట్యూమ్ వేసినా అసలు చాలా చాలా అంటే చాలా బాగున్నారనమాట. ఒక కామెడీ టైమింగ్ కానీ అనిల్ రావిపూడి గారు
ఆయన పంట పండింది. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ కదా, చిరంజీవి గారికి ఒక మూవీ డైరెక్ట్ చేసి ఆయన పంట పండింది. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. బాగున్నారు, ఆయన ఉంటారు అంటే సెకండ్ హాఫ్లో వస్తారు. బట్ ఆయన వచ్చినప్పుడు కూడా ఇద్దరి చాలా బాగుందండి, చాలా బాగా తీశారు. ఇద్దరిని బాగా హ్యాండిల్ చేశారు, ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలే కదా. సో వాళ్ళిద్దరిని ఒక స్క్రీన్ మీద ఎవరు తగ్గకుండా చూపించడం అనేది అనిల్ రావిపూడి గారు సక్సెస్. నవ్వింది మళ్ళీ చెండు ఇద్దరు వేసినప్పుడు అయితే ఎక్స్ట్రాడనరీ ఉంది. అసలు పాత సాంగ్ గుర్తొచ్చేటప్పటికి ఏం లేదండి, చాలా బాగుంది, మేము చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి. అదే అనిల్ రావిపూడి గారు అంటే ఆయన ఇద్దరిని మేజర్ హీరోస్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా అసలు బాగా నచ్చింది నాకు. అది ఆయన ఆల్రెడీ ఒక రేంజ్లోనే ఉన్నారు. యా, అనిల్ రావిపూడి గారు కామెడీ ఫ్యామిలీ డ్రామాస్ అవన్నీ చాలా బాగా చేస్తూ వచ్చారు కదా. సాంగ్స్ చాలా బాగున్నాయండి, అసలు చెప్పక్కర్లేదు కదా, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. బెస్ట్ మూమెంట్స్ అంటే చిరంజీవి గారేనండి. ఆ గ్యాంగ్ లీడర్లో సైడ్ లుక్స్, ఆ లైట్ బియర్డ్, అసలు ఎక్కడ తగ్గలేదు. అసలు సూపర్ అంటే ఆ హుక్ స్టెప్స్ వేసినప్పుడు కానీ మనం ఎంత ట్రై చేసినా కూడా రాదు అసలు ఆ గ్రేస్. ప్లస్ లైక్ చిరంజీవి గారికి అసలు ఏజ్ ఇక్కడ నాకన్నా చిన్న ఆయన కదా, ఆయన మీరు ఎట్లా అడుగుతారు ఆయన ఏజ్? ఫ్యాన్ ఇక్కడ ఇప్పుడు 100% సాటిస్ఫైడ్ ఈ మూవీ తోటి. థ్యాంక్ యూ సో మచ్. బాస్ ఈస్ బ్యాక్. అనిల్ రావిపూడి సినిమాకి న్యాయం చేశాడు. అనిల్ రావిపూడి సినిమాకి న్యాయం చేశాడు. హుక్ స్టెప్ ఎరగదీశారు ఇద్దరు. కామెడీ టైమింగ్ బాగుంది, బాక్స్ యాక్షన్ బాగుంది, అన్ని యాంగిల్స్ బాగున్నాయి. వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకి ఉండే చిన్న చిన్న సరదాలు ఇట్లాంటి. ఇప్పుడు ఇంటల్లుడు అత్తగారితో మామగారితో అక్కడున్న ఫన్నీ బాగుందండి, చూడాల్సిందే. ఎక్సలెంట్. వెంకటేష్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు వస్తుందని ఎవరికి తెలియదు, కానీ చాలా బాగా తీశారు డిఫరెంట్గా. సూపర్ అండి మూవీ, చూడొచ్చు, బోరింగ్ అయితే ఏం లేదు. అయితే చాలా బాగా చేశారు. వెంకటేష్ అయితే కూడా వేశారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ తెలుసా అనిల్ రావిపూడి? అనిల్ రావిపూడి డైరెక్టర్ బాగా తీస్తాం. ఇంకా ఫన్నీ బుల్రాజ్ కూడా యాక్టింగ్ కూడా చాలా ఫన్నీగా ఉంది. సినిమా అయితే ఇంకా ఈ ఇయర్లో విన్ అవుతుంది. బ్లాక్ బస్టర్. ఎంత రేటింగ్ ఇస్తావు అవుట్ ఆఫ్ 5 కి? 5 out of 5. 5 out of 5. సేమ్ నచ్చింది. జై మెగాస్టార్. ఏం నచ్చింది మూవీలో? కామెడీ ఇంకా సాంగ్స్ కూడా నచ్చింది. యాక్టింగ్ అయితే చిరు ఇంకా వెంకే బాగా చేశారు. చిరు ఇంకా వెంకీ కలిసినప్పుడు కూడా సీన్ చాలా బాగుంది. మాస్ విక్టరీ సాంగ్ కూడా బాగా చేశారు, చాలా బాగుంది. అదైతే నా ఇష్టమే, ఫేవరెట్ సీన్. ఇంకా సినిమా అయితే హిట్. సంక్రాంతి విన్నర్ మనశంకర్ ప్రసాద్ గారు. ఎలా సినిమా తీసుకురావాలి, అది మనవర ప్రసాద్ లాంటి సినిమా తీసుకురావాలని అనిల్ రావిపూడి గారు ఇప్పుడు మాత్రం కట్టే సినిమా తీసుకొచ్చే సంక్రాంతికి. భయ్ ఏముందో భయ్యా, సినిమా మాత్రం బుర్ర పాడైపోతుంది భయ్యా. దీనికి తోడు వెంకటేష్ గారు సెకండ్ హాఫ్ వస్తారు భయ్యా, మైండ్ బ్లాక్ అయిపోతుంది. మెగాస్టార్ గారు సెకండ్ హాఫ్ లో వెంకటేష్ గారు వస్తారా బాబా, బుర్ర పిచ్చెక్కించేస్తారా భయ్యా. నిజంగా సినిమా అంతా ఒక ఎత్తు అయితే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సినిమా ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోతారు, అది సినిమా. ఇంకోటి భయ్యా, మన వెంకటేష్ గారు ఈ సినిమాలో పాత పాటలతో డాన్స్ చేస్తారు భయ్యా, పిచ్చెక్కించేస్తారు భయ్యా. చిరంజీవి కూడా పాత పాటలు డాన్స్ చేస్తారు, రామ్మ చిలకమ్మ అనే సాంగ్స్. అబ్బాబా ఏం డాన్స్ భయ్య అది, నిజంగా. నయనతార బుర్ర పాడు భయ్యా. నాకు ఇష్టమైన పేపర్ సితారా ఈ సినిమాలో ఎరగదీసింది నయనతార. బాబా ఏం వేసింది భయ్యా నయనతార మాత్రం. నిజంగా చిరంజీవి గారికి పర్ఫెక్ట్గా జోడి నయనతార మాత్రం ఈ సినిమాలో పిచ్చెక్కించింది భయ్యా. నాగ చైతన్యకి ఉన్నారు సూపర్ మాయ. నాగ చైతన్యకి ఇష్టమైన వాడు మన వెంకటేష్ గారు. ఈ సినిమాలో కూడా నాగ చైతన్య లాగా ఇందులో ఒక స్టెప్ వేస్తున్నారు నా వెంకటేష్ గారు. బుర్ర పాడు చేసేస్తారు భయ నిజంగా చెప్పాలంటే. వెంకటేష్ గారు మాత్రం చిరంజీవి గారు వెంకటేష్ జోడీ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అంతే, ఇంకా ఫిక్స్ అయిపోవాల్సిందే మనం. అన్న నేనైతే ఒకటే చెప్తా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలోంచి బయటకు వస్తున్నా నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్ అందరూ తెలుసుకోండి, ఇది తరాలు మారచ్చు, తరానికి ఒక కొత్త హీరో పుట్టుకు రావచ్చు, ఎన్నో మంది స్టార్లు పుట్టుకు రావచ్చు.
ప్రతి తరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు. సినిమా అంటే నాకు తెలిసిన సినిమా అంటే చిరంజీవి. ఎందుకు అంటే అనిల్ రావిపూడి గారు చూపించారు, తెలియని వాళ్ళు వెళ్ళి చూడండి, అంతే సింపుల్గా. చాలా హ్యాపీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఆస్వాదించాను నేను. ఆయన ఎలివేషన్ సీన్లు లేకపోతే ఎంట్రీ సీన్లు చూసి థ్రిల్ ఫీల్ అయిపోయి 1-2 కాదు, సినిమా త్రూ అవుట్ మెగాస్టార్ గారిని ఎంజాయ్ చేశా. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, ఆయన డ్యాన్స్, ఆయన చరిష్మా, ఆయన స్టైలింగ్, కాస్ట్యూమ్స్, అనిల్ రావిపూడి గారు ఏ కోణాన్ని వదిలిపెట్టలేదు. ఫ్యాన్స్ ఎలా అయితే చిరంజీవి గారిని చూడాలనుకున్నారో, ఫ్యాన్స్ ఏ చిరంజీవిని అయితే మిస్ అయ్యారో ఆ చిరంజీవిని మనకు చూపించారు ఇందులో వితౌట్ ఎ డౌట్. సంక్రాంతికి బ్లైండ్ విన్నర్, కడుపు నిండా మంచి తెలుగింటి సంక్రాంతి భోజనం మనశంకర వరప్రసాద్ గారు. ఫస్ట్ హాఫ్లోనే పీక్ ఎంటర్టైన్మెంట్ సార్, పీక్ కామెడీ, ఇంకా హై ఇచ్చేస్తుంది మీకు. ఫస్ట్ హాఫ్ వావ్ అనుకొని బయటకు వస్తారు. సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ మనకు ఫస్ట్ హాఫ్లో అంత ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది కాబట్టి సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళేటప్పుడు అలా ఈక్వల్గా నీట్గా వెళ్తూ ఉంటుంది, ఫ్లాట్గా, ఎక్కడ డిప్ అవ్వదు, ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో వెంకటేష్ ఎంట్రీ అయ్యాక ఇంకంతే, సినిమా మళ్ళా లేచింది. వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి టీజింగ్, వాళ్ళిద్దరి బ్యాంటర్స్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ కనిపించింది సార్ సినిమాలో. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బ్రదర్హుడ్ కనిపించింది సినిమాలో. ఫ్యాన్స్ అది ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్ అది నిజంగా ఎంజాయ్ చేస్తారు. ఒక వెంకటేష్, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు, ఫ్యామిలీ ఆడియన్స్ చిన్న పెద్ద తేడా లేకుండా మెచ్చుకునే ఇద్దరు హీరోలు మనకు కనిపిస్తే, ఎస్పెషల్లీ 2 పిల్లర్స్, 4 పిల్లర్లలో 2 పిల్లర్స్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వీళ్ళ నలుగురిలో ఒక ఇద్దరిని మీరు స్క్రీన్ మీద చూస్తే ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా. మూవీ చిరంజీవికి 70 ఏజ్ ఉన్నట్టు కనిపించింది, అసలు ఎక్కడ కనిపించలేదు సార్. అందుకే అనిల్ రావిపూడి గారు మీకు హ్యాట్స్ ఆఫ్. 2000s నాకు తెలిసి 2007 వేసుకోండి, 2010 వేసుకోండి, మీ ఇష్టం. ఖైదీ నెంబర్ 150 నుంచి మొదలు పెడతా, ఆయన రీఎంట్రీ నుంచి. ఖైదీ నెంబర్ 150 నుంచి ఎంతోమంది డైరెక్టర్లు తీశారు, ఎంతోమంది కెమెరామెన్లు వర్క్ చేశారు చిరంజీవి గారితో. కానీ అనిల్ రావిపూడి గారు ఏముందండి మీ చేతిలో, మీ బుర్రలో ఏముందండి బాబు? ఆయన చూపించినట్టు ఎవ్వరూ చూపించలేకపోయారు మెగాస్టార్ని. ఆ మెగాస్టార్లో ఉన్న అన్ని కోణాలని కూడా అనిల్ రావిపూడి గారు వాడుకున్నట్టు ఎవ్వరూ వాడుకోలేదు. ఆయన కామెడీ టైమింగ్ కానివచ్చు, ఆయన గ్రేస్ కానివచ్చు, వాస్ ఆ జాకెట్ వేసుకున్న లుక్ రీల్ వైరల్ అవుతుంది కదా, మీరు ఆ లుక్ చూశారు కదా హుక్ స్టెప్లో. అది ఏంది సార్, అది గ్యాంగ్ లీడర్లో ఉన్న చిరంజీవిని యాస్టీస్ చూస్తున్నట్టుంది మాకు. ఎక్కడ ఏజ్ కనిపించట్లేదు. ఏజ్కి తగ్గ రోల్స్ చేయమని ట్రోల్ చేస్తారు కదా, ఎందుకండి చేయాలి ఏజ్కి తగ్గ రోల్స్? ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు, 70 ఏళ్ళ గల గ్రేస్తో, ఆ ఎనర్జీతో ఆయన డ్యాన్సులు వేస్తున్నాడు, కామెడీ పండిస్తున్నాడు. ఎందుకు చేయాలి ఏజ్ తగ్గ రోల్స్? మేము ఎంటర్టైన్ ఫీల్ అవుతాం. మాకు ఇంకా మెగాస్టార్ని ఆస్వాదించాలని ఉంది, మేము ఆస్వాదిస్తాం. అవసరం లేదు ఏజ్కి తగ్గ రోల్స్. ఇలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆ మెగాస్టార్ కామిక్ టైమింగ్, మెగాస్టార్ గ్రేస్ ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది మాకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. సంక్రాంతికి బ్లైండ్ హిట్ అండి. లాస్ట్ టైం అనిల్ రావిపూడి గారు 300 కోట్లు మిస్ అయిపోయారు. ఈసారి ఖచ్చితంగా 300 కోట్లు మాత్రం కన్ఫర్మ్. వెళ్ళండి హ్యాపీగా, ఫుల్ మీల్స్ చేసి బయటికి రండి, అంతే.